ఇకపోతే ఈ సినిమా మొదటి కథ నేను మా అన్నయ్యకి చెప్పడం జరిగింది, మా వదినకి చెప్పడం జరిగింది. అది ఎమోషన్ జర్నీ, నేను ఏడుస్తానని నేను ముందు వాళ్ళ పేరు చెప్పి చెప్తున్నా. రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మా రాకేష్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆయన జర్నీ గుర్తు తెచ్చుకొని. ఇది ఒక ఉద్యమ నాయకుడి పేరు పెట్టుకున్నాం. నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమే జరిగింది. ఎంత కష్టపడ్డాం ఏంటి అని పక్కన పెడితే, నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ఎంత చేశాడో ఆయనకి తెలుసు, నేను ఎంతవరకు వెళ్ళాలో నాకు తెలుసు. సొంత అన్నం ఉంటే కూడా ఇంతవరకు తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ మా అన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక డబ్బులు ఏంటి, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, లేదా డబ్బులు ఇస్తే ఒక చిన్న పచారీ కొట్టో లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటే డబ్బులు ఇస్తారు, లేదా ఒక పార్టీ అంటే ఏవో డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేమో వస్తాయి. సినిమా తీస్తారంటే డబ్బులు ఎవరిస్తారు సార్? నేను మొదలుపెట్టి ఈ కథ నేను అనుకున్నప్పుడు నీ వెనక నేనున్నా, అది ఎటువంటి కథ అయినా పర్లేదు, నువ్వు ఎదిగితే చాలు అని చెప్పిన మా రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు మీ అందరు ఇక్కడ ఉన్నారు అని అంటే, ఇంత టైం తీసుకొని మీరు ఎంత షెడ్యూల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారంటే కేవలం బికాస్ ఆఫ్ మీ. మీరు చూపించే ఈ ప్రేమ నా కట్టె కాలేంత వరకు మీకు ఉంటుంది. నేను వెళ్ళిపోయాను కూడా మీరు ఇలా వినండి. థ్యాంక్ యూ. ఇకపోతే చంద్రబాబు సార్, థ్యాంక్ యూ సార్. ఎందరు అంటే చాలా మంది బిజీ ఉండి వెళ్ళి మీరు మాత్రం ఒక పులిలా ఇక్కడే కూర్చొని నువ్వు మాట్లాడు, నేను ఎవరున్నా లేకపోయినా నేను ఉంటా అన్నారు చూడండి. అలానే ఉంది నాకు ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నో సినిమాలకి వెన్నుదండలుగా నిలిచారు. ఈ సినిమా మీరు వచ్చినప్పుడే నేను సక్సెస్ కొట్టేశాను. థ్యాంక్ యూ. లేకపోతే మా రోజమ్మ ఆ బాధ్యత అది. ఇప్పుడు నేను మీడియా ముఖంగా నేను చెప్తే నా తల్లి నేను పొగుడుకున్నామని అవుతాను. ఆమె నాకేదో ఇచ్చిందని చాలామంది ఏదో డబ్బా కొట్టి ఏదో చెప్పారు. అదేదో సభాముఖంగా ఇస్తే ఇంకా బాగుండేది. నిజంగా ఆమె బినామీ నేను, ఆమె ప్రేమకి నేనే బినామీ, ఇంకెవరు కాదు. నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. ఇంకెవరన్నా అంటే మాత్రం నేను ఊరుకునేది. ఒక్కొక్క పేరు చెప్పాలంటే భయం అవుతుంది. సత్యకృష్ణ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పినప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా మీ బిడ్డని తీసుకొచ్చి నువ్వు చేయగలవని మీ చేతిలో పెట్టారు బిడ్డని. ఇంకొకరైతే నాకు క్యారావెల్ కావాలి, పౌడర్ కావాలి, ఇద్దరు అసిస్టెంట్లు కావాలి, ఇద్దరు హెయిర్ స్టైలిస్టులు కావాలి, నాకు జ్యూస్ ఆ టైంకి కావాలంటది. తల్లి మాత్రం నీకు నేను ఏ టైంకి ఉంటానని అడిగింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనన్య. నిజంగా సార్ అన్నట్టు నువ్వు మరో సావిత్రి అవుతావు. నా కోసం నన్ను నమ్మి ఇక్కడ వరకు వచ్చిన నా జబర్దస్త్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున చెప్పాలంటే అది ఇంకా టైం తీసుకోవడం వేస్ట్. నేను ఒకటి చెప్తాను. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మొదటి కథ నమ్మిన వ్యక్తి నేను. ఆయనతో చెప్పినప్పుడు తమ్ముడు నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి నమ్మి నా సినిమాని తన పాటకి కలిపి 2 చక్రాల మీద బండిగా మోసి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రుణపడి ఉంటాను నీకు కూడా. నా డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు వదిలిపెట్టారు. ఇంకొక ఆర్టిస్ట్ అయితే వేరే సినిమాలు చేసుకోవచ్చు, ఇంకొకళ్ళు అయితే ఇంకో సినిమా చేసుకోవచ్చు. ఆయనకి ఇది తప్ప ఇంకేదీ లేదు అన్న. నన్ను ఇక్కడ దాకా నిలబెట్టావు, థ్యాంక్స్. మనం మళ్ళీ చేస్తాం, మళ్ళీ కొడతాం అంతే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి హాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ఫ్యాన్స్ అయితే గుర్తుకొచ్చింది. భీమవరంలో నేను వెళ్ళి ఒక మాట అన్నాను సార్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి హాయ్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా. నేను భీమవరం వెళ్ళి అందరు కూర్చున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కేసీఆర్ ఫ్యాన్ నమస్తే చెప్పొచ్చాను. అక్కడ స్టార్ట్ అయిన సినిమా మా తెలంగాణ వరకు నన్ను మోసిన నా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇకపోతే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. నా తండ్రిగా మీరు ఇంత సైమై ఉండి ఈ స్టేజ్ ఇక్కడ ఉండడానికి చాలా సహకరించారు, థ్యాంక్స్. బీబీజే రాజు గారు ఎక్కడ ఉన్నా వారికి కూడా థ్యాంక్స్. ఇకపోతే నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. నా గురించి రాజ్ కుమార్ ఒకసారి ప్లీజ్. మిగతా ఆర్టిస్టులు అయితే అన్న అక్కడ గొడవద్దు ప్లీజ్. మిగతా రైటర్లు అయితే నేను సగౌరవంగా చెప్తున్నా. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు
డబ్బు కోసమే కొంతమంది నన్ను మోసం చేసి చాలా కాలంగా నన్ను ఆడుకున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా నా బాధ, నేను ఎప్పుడు చెప్పలేదు. డబ్బు కావాలన్న వాళ్ళకి డబ్బు ఇచ్చాను. నేను తగ్గిన అహంకారాన్ని చంపుకొని మాట పడ్డాను. కానీ తను ఏమి ఆశించకుండా నాతో ఈ పల్లెటూరుకి వచ్చి నాకు రాశాడు సార్. ఒక్కొక్క డైలాగ్ రాశాడు. ఒక ఉడతలాగా నన్ను పోల్చి ఆంజనేయ స్వామిలాగా ఒక పక్కన కూర్చోబెట్టాడు. ఒక్కొక్క డైలాగ్ ఆలోచించాను. రాజా, నీ రుణం నేను తీర్చుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. 12 ఏళ్ళ మన జబర్దస్త్ సావాసంలో నువ్వు నాకేమి ఇచ్చావు, నేను నీకేమి ఇచ్చావు అంటే మన ఇద్దరికి ఇంతమంది వచ్చారు లైఫ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. లేకపోతే నా ఆర్టిస్ట్ లోహిత్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మధు గారు కానివ్వండి, ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నేను రుణపడున్నా. రితికా తల్లి జ్వరం వచ్చినా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చింది. నీ రుణం కూడా నేను తీర్చుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. మా జబర్దస్త్ డైరెక్టర్ శ్రీపాద గారికి, సతీష్కి, నా ఫ్రెండ్స్కి, పల్లవి ప్రశాంత్ అన్న దాదా ఇంత సమయం నా కోసం ఉండి బిగ్ బాస్ విన్నర్ అండి. ఒక పల్లెటూరులో పుట్టినటువంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నాడు. పాపం జైలుకి మాత్రం వెళ్ళొచ్చాడు ఆయన. ఇకపోతే అందరి పేర్లు చెప్పా. నేను అన్న పేర్లు చెప్తే మర్చిపోతే క్షమించాలి. నాకు 3 ఉన్నారు నా జీవితంలో. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, నాకు జన్మనిచ్చిన నా తల్లికి నేను థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది చిన్న మాట. నాకు మరో జన్మనిచ్చి నీ చిరునవ్వుతో నేనుంటా, నీ సంతోషంలో నేనుంటా అని చెప్పిన మా సంతోషానికి థ్యాంక్స్ అన్న. నేను మీతోనే మాట్లాడుతున్నాను అన్న. మీరు ఎక్కడన్నా మీరు చూస్తున్నారు, మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. మీరు చెప్పిన ప్రతి మాట, మీరు చెప్పిన ప్రతి నవ్వు, మీరు చెప్పిన ప్రతి పద్ధతి నన్ను ఈ రోజుగా నిలబెడుతూనే ఉంటుంది. మీరు లేకపోయినా మీరు ఇచ్చిన అండ దండ అందరూ ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ లవ్ యూ అన్న. మీ ఫోటో పెట్టుకొని నేను ప్రయాణం చేస్తా మీరు లేకపోయినా. థ్యాంక్స్ అన్న, ఆ ధైర్యం నాకు ఉంది. ఇకపోతే నా తమ్ముడు, మా మరదలకు కూడా థ్యాంక్స్. సుజీ ఒకసారి పైకి పాపకు తీసుకున్నా. కానీ తను నాకన్నా పెద్ద ఆర్టిస్ట్. ఏ రోజు కూడా ఎప్పుడు పల్లెత్తి మాట నన్ను అనకుండా, ఏమండి మీ వెనక నేనుంటా, ఎంతవరకైనా ఉంటారని నన్ను నా భార్యకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. అసలు మాలలో ఉంది, లేకపోతే నేను కాలు కూడా పట్టుకునేవాడు అందరి సమక్షంలో. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నా భార్యకి నన్ను భరించడానికి మా అమ్మ తర్వాత నా ఇంట్లో పడుగు పెట్టింది. మళ్ళీ నన్ను నాన్న నిన్ను నేను చూసుకుంటాను నాన్న, ఏమి కాదని చెప్పి నా బిడ్డ వచ్చింది, నా ఖ్యాతిక తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజీ. మనకి ఏమి కాదు, ఈ సినిమాతో మనం బయట పడతాం. ఇంకో సినిమానే తీస్తాం, మళ్ళీ చేస్తాను. సో అందరికీ థ్యాంక్స్. నేను